హాయ్, వెల్కమ్ బ్యాక్ టు ఐసీ అకాడమీ. సో నిన్న మనం ప్రీవియస్ క్లాస్లో పార్షియల్ ఫ్రాక్షన్ గురించి అయితే కనుక మనం కొన్ని క్వశ్చన్స్, దీనికి సంబంధించి కొన్ని క్వశ్చన్స్ అయితే చూడడం జరిగింది కదా. సో రిమైనింగ్ క్వశ్చన్స్ మనం ఈరోజు కంప్లీట్ చేసేకి ట్రై చేద్దాం పార్షియల్ ఫ్రాక్షన్ సంబంధించి. ఈ క్వశ్చన్స్ అయితే మీకు కొన్ని హోంవర్క్ అయితే వేయడం జరిగింది. సో మెసేజ్ పెట్టినారు కొంతమంది స్టూడెంట్స్, ఓకే సార్ మాకు అర్థమైంది అన్నట్టుగా. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా ఎవరికైనా అర్థం కాబోతే ఇంకా మీరు మెసేజ్ చేయండి. మనం ఒకవేళ కంప్లీట్ అయిపోయిన తర్వాత కూడా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే మనం ఫర్దర్ కావాలంటే డిస్కస్ చేద్దాం, ఓకేనా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం పార్షియల్ ఫ్రాక్షన్ అయిపోయింది అనుకోండి, ఈరోజు సెకండ్ వీడియో మనం అప్లోడ్ చేస్తున్నాం పార్షియల్ ఫ్రాక్షన్ సంబంధించి. అయిపోయినా కూడా మీకు ఇంకా డౌట్స్ ఉన్నాయంటే మనం తర్వాత కావాలంటే ఫర్దర్ కూడా మనం డిస్కస్ చేద్దాం ఫ్యూచర్లో, ఓకే. సరే, నెక్స్ట్ టాపిక్ చూద్దాం మనం. నెక్స్ట్ టాపిక్ మీన్స్ దీంట్లో రిమైనింగ్ క్వశ్చన్స్ చూద్దాం, నెక్స్ట్ టాపిక్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్ 6 క్వశ్చన్ తీసుకుందాం. ఈ 5th క్వశ్చన్ ఏదైతే ఉందో దీన్ని మన తర్వాత చూద్దాం. ఈ క్వశ్చన్ని ఎలా చేయాలనేది మీకు అర్థమవుతుంది ఆటోమేటిక్గా, నేను చెప్పకముందే చూద్దాం. సరే, నెక్స్ట్ 6th క్వశ్చన్ తీసుకుంటే 6th క్వశ్చన్ తెలుసు కదా మనకు, 3x - 20/x² + 3x - 10. సో మనం ఎలా చేయాలా, మనం క్యాలిక్యులేటర్ మనకు అలా ఉంది కాబట్టి క్యాలిక్యులేటర్లో పోయి మోడ్ అని ప్రెస్ చేసి దాంట్లో ఈక్వేషన్స్ ఉంటాయి. దాంట్లో సెకండ్ డిగ్రీ ఈక్వేషన్ ఉంటుంది. అక్కడ మనకి ఏ వాల్యూ, బి వాల్యూ, సి వాల్యూ అడుగుతుంది. ఆ ఏ ప్లేస్లో x² కోఎఫిషియంట్ 1 అని, బి ప్లేస్లో x కోఎఫిషియంట్ 3 అని, సి ప్లేస్లో మనకున్న ఇక్కడ 10 అని, -10 అని ప్రెస్ చేయాలి, ఓకేనా. సో ఇది ప్రెస్ చేసిన తర్వాత ఎంటర్ కొడితే మీకు 2 ఆన్సర్స్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ 1, 2 వచ్చింది అనుకోండి. ఎగ్జాంపుల్కి 3x - 20/x - 1 x - 2 అని పెట్టి రిమైనింగ్ ప్రాబ్లమ్ని మనం కంటిన్యూ చేయాలి. అర్థమైందా క్లియర్గా? ఓకే. సరే, ఈ విధంగా సో మనం ఇవి సేమ్ ప్రాబ్లమ్స్ కాబట్టి చేద్దాం. 8th మోడల్ కూడా సేమ్ కదా క్వశ్చన్. సో చేయగలరు కదా, మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం, గుర్తుందా. సో మనం ప్రీవియస్ క్వశ్చన్ తీసుకుంటే ఏ విధంగా ఉన్నా కూడా క్వశ్చన్, అంటే న్యూమరేటర్లో ఏ వాల్యూస్ ఉన్నా కూడా ప్రాబ్లం లేదు. డినామినేటర్లో ఫ్యాక్టర్స్ ఫామ్లో ఉండాలా. ఒకవేళ లేకుండా ఈక్వేషన్ ఫామ్లో ఉంటే మనం క్యాలిక్యులేటర్లో మోడ్లో పోయి ఈక్వేషన్ లాగా మార్చుకొని 2 ఈక్వేషన్స్ ఉంటే a/b రాసుకుంటాము. తర్వాత కింద డినామినేటర్ డిఫరెంట్ ఉంటే దాన్ని మల్టిప్లై చేస్తాం, న్యూమరేటర్ని క్రాస్ మల్టిప్లై చేస్తాం. ఈ డినామినేటర్ సేమ్ ఉంటుంది కాబట్టి క్యాన్సిల్ అయిపోతాయి. అప్పుడు ఈ న్యూమరేటర్ ఈక్వల్ అని రాసుకుంటాము. రాసుకున్న తర్వాత ఏదైతే ఫ్యాక్టర్ ఉందో దాన్ని x - 3 = 0 అనుకుంటే x = 3 అవుతుంది. దాన్ని సబ్స్టిట్యూట్ చేస్తాం, ఒక ఆన్సర్ వస్తుంది, అది ఏ వాల్యూ. అదేవిధంగా సెకండ్ టర్మ్ని సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏమొస్తుంది, బి వాల్యూ వస్తుంది. ఇది జనరల్గా మనకు తెలిసినది. సో ఇదంతా ప్రాబ్లం చేసిన తర్వాత, అంటే ఫ్యాక్టర్స్ ఫామ్లో లేకపోయినా ఈక్వేషన్ ఫామ్లో ఉన్నా కూడా మనం కన్వర్ట్ చేసుకుని చేయగలుగుతాం. సో ఇది కూడా మనకు అర్థమైంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ మనం చేసిన ప్రాబ్లం కరెక్టా లేదా అని మనకి ఎలా తెలుస్తుంది, ఒకసారి క్రాస్ చెక్ చేసుకుందామా. సరే, ఫర్ ఎగ్జాంపుల్ నేను 9th క్వశ్చన్ తీసుకుంటాను. ఇక్కడ 9th క్వశ్చన్ చూడండి. ఈ 9th క్వశ్చన్లో x - 2 x - 3 అనేది ఫ్యాక్టర్స్. అంటే దాని మీనింగ్ ఏమి, x = 2 ఒకటి, x = 3 ఒకటి, అంతేనా పాయింట్. సరే, ఇప్పుడు మనం ఏని ఫైండ్ అవుట్ చేయాలంటే ఈ క్వశ్చన్ మనం సాల్వ్ చేసిన తర్వాత మనకు వచ్చే ఏ ఆన్సర్ ఏముంటుందంటే x - 2 ఈ ఫంక్షన్ ఉంది కదా, అంటే x = 2 అనే ఫ్యాక్టర్, దీన్ని క్లోజ్ చేయండి. దీన్ని క్లోజ్ చేస్తే రిమైనింగ్ ప్లేసెస్లో x ఎక్కడైతే కనిపిస్తుందో అక్కడ 2ని సబ్స్టిట్యూట్ చేయండి. అంటే ఇక్కడ 2 పెట్టండి, ఇక్కడ 2 పెట్టండి. సో దట్ మనకి ఏమవుతుంది, 2 - 1 1 అవుతుంది, 2 - 3 -1 అవుతుంది. అంటే సో ఓవరాల్గా ఆన్సర్ ఏమైంది, -1 అయింది ఏ ఆన్సర్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు బి వాల్యూ కావాలనుకోండి, ఇక్కడ దీన్ని ఎరేజ్ చేద్దాం సో మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు మీకు బి కావాలనుకోండి, ఈ ఫ్యాక్టర్ తీసుకోవాలా. సో దీన్ని క్లోజ్ చేయాలి, x 3 సబ్స్టిట్యూట్ చేయాలి. సో 3 - 1 3 - 2, సో 2/1 ఆన్సర్ ఎంత, 2. దేని ఆన్సర్, బి ఆన్సర్. ఇది మనకి ఇదే ఆన్సర్లో వస్తే మనం కరెక్ట్ చేసినట్లా. అర్థమైంది కదా ప్రాబ్లం. సో ప్రాబ్లం మనం ఆల్రెడీ నెంబర్ ఆఫ్ టైం డిస్కస్ చేసినాం కాబట్టి డైరెక్ట్ మనం షార్ట్ కట్లో మనం దీన్ని క్రాస్ చెక్ చేసుకోవచ్చు. క్లియర్ కదా. సో ఇప్పుడు ఓవరాల్గా మనం చూస్తే క్వశ్చన్ ఈక్వేషన్ ఫామ్లో ఉన్న, ఫ్యాక్టర్స్ ఫామ్లో ఉన్న మనం చేయగలుగుతాం. ఇలా కాకుండా ఇంకా ఏ విధంగా ఉంటుంది క్వశ్చన్ అంటే కనుక చూడండి, మనం క్వశ్చన్లు అయితే తీసుకోవడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి 2 ఫ్యాక్టర్స్ ఫామ్లో ఉంటే నార్మల్గా చేస్తాం. న్యూమరేటర్లో 1 ఉన్న ప్రాబ్లం లేదు, x² ఉన్న ప్రాబ్లం లేదు, ఏది ఉన్న ప్రాబ్లం లేదు, ప్రొసీజర్ మొత్తం సేమ్, ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఈ విధంగా ఉన్నాయనుకోండి. ఈ విధంగా ఉంటే దీని మీనింగ్ ఏమంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఫ్యాక్టర్స్ 2 డిఫరెంట్గా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో క్వశ్చన్ ఈ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ చూద్దాం, ఈ క్వశ్చన్ x - 3 ఒకటే ఫ్యాక్టర్ ఉంది, క్యూబ్ ఉంది. సో ఈ క్వశ్చన్ మనం ఎలా చేస్తామంటే 1/x - 3 హోల్ క్యూబ్ రాసుకొని, సో a/x - 3 హోల్ స్క్వేర్ ప్లస్ b/x - 3 హోల్ క్యూబ్. అంటే క్వశ్చన్లో క్యూబ్ ఇస్తే మనకి క్యూబ్ దానికంటే ఒక పవర్ని తగ్గించి మనం ఇక్కడ రాసుకోవాల్సి వస్తుంది 2 ఫ్యాక్టర్స్ కింద. అర్థమైందా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 4 ఇస్తే x - 3 హోల్ పవర్ 3, x - 3 హోల్ పవర్ 4 అంతే రాసుకుంటాం. అర్థమైంది కదా. తర్వాత దీని యొక్క ప్రొసీజర్ సేమ్ ప్రొసీజర్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్వశ్చన్ మనం ఫస్ట్ క్లోజ్ చేసి తర్వాత రిమైనింగ్ కావాలంటే చూద్దాం, ఓకే. మీకు అర్థమవుతుంది స్టెప్ బై స్టెప్ చేస్తే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇలాంటి క్వశ్చన్ ఇచ్చినాడు, ఇక్కడ 1 అనుకుందాం, తర్వాత కావాలంటే మార్చుకుందాం, మన ఇష్టం అది.
ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్వశ్చన్ ఇచ్చి మనం సాల్వ్ చేయాలి అంటే ఏం చేస్తాము, సేమ్ ప్రొసీజర్. సో ఇక్కడ డినామినేటర్ ఏముంది మనకు, ఎక్స్ మైనస్ 3 క్యూబ్ ఉంది కాబట్టి, సో దీనికి ఎల్సిఎం తీస్తే మనకి ఏమొస్తుంది, డినామినేటర్ లో సేమ్ అదే వస్తుంది, అంటే ఎక్స్ మైనస్ 3 హోల్ క్యూబే వస్తుంది. లెఫ్ట్ సైడ్ 1/x-3 హోల్ క్యూబ్ ఉంది, రైట్ సైడ్ లో కూడా డినామినేటర్ ఇదే వస్తుంది, ఎందుకంటే ఈ రెండు ఒకటే ఫంక్షన్స్ కాబట్టి. అర్థమైందా? ఇప్పుడు మనం క్రాస్ మల్టిప్లై చేస్తాం. క్రాస్ మల్టిప్లై చేస్తే ఇది ఇంటిది, సో ఇది పైన టర్మ్ అంటే ఇక్కడ స్క్వేర్ ఉంది, పైన క్యూబ్ ఉంది, ఏం మిగిలింది మనకు, ఏ x-3 మిగిలింది. అర్థమైందా? మనకు వచ్చిన ఎల్సిఎం x-3 హోల్ క్యూబ్. సో ఇక్కడ మల్టిప్లై చేసినాం, ఇక్కడ మల్టిప్లై చేసినాం, అంటే న్యూమరేటర్ లో x-3 హోల్ క్యూబ్ ఉంది, డినామినేటర్ లో x-3 హోల్ స్క్వేర్ ఉంది. సో ఇది క్యాన్సిల్ అయిపోయి ఒక టర్మ్ మిగిలింది. ప్లస్ న్యూమరేటర్ లో x-3 హోల్ క్యూబ్, డినామినేటర్ లో x-3 హోల్ క్యూబ్, రెండు క్యాన్సిల్ అయిపోయి జస్ట్ మనకు b మిగిలింది. అర్థమైందా ఇంతవరకు? ఎస్. ఇప్పుడు చూడండి, 1 ఈజ్ ఈక్వల్ అంటే డినామినేటర్ రెండు క్యాన్సిల్ అయిపోతే 1 ఈజ్ ఈక్వల్ టు a ఇంటూ x-3 ప్లస్ b. ఇంతేనా? సో ఇక్కడ చూస్తే మనం కంపేర్ చేస్తే ఈక్వల్ అని ప్రూవ్ చేసుకో. ఈ విధంగా ఈక్వేషన్ వచ్చిన తర్వాత సో ఎక్స్ వాల్యూని మనం 3 సబ్స్టిట్యూట్ చేసి ఏని బిని ఫైండ్ అవుట్ చేస్తాం. అర్థమైంది కదా? రిమైనింగ్ ప్రాబ్లం అంతా సేమ్ ప్రాబ్లం. ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఒకటే టర్మ్ ఉంది, ఈ విధంగా ఉంది. సేమ్ ఈ క్వశ్చన్ ఇచ్చి అనుకోండి, ఇక్కడ చూడండి x-1 హోల్ స్క్వేర్ ఉంది కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది మనకు, సో 1 అంటే మనం రైట్ సైడ్ రాస్తున్నాం, a/x-1 ఒకటి ప్లస్ b/x-1 హోల్ స్క్వేర్ ఒకటి, c/x-2 ఒకటి. ఇంకా రిమైనింగ్ ప్రాబ్లం అంతా సేమ్ ప్రాబ్లం. క్లియర్? ఓకే, ఈ మోడల్ కూడా మనకు అర్థమైంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ విధంగా ఇచ్చిన ఇది కూడా అంతే కదా. సో ఇక్కడ మనకి సి టర్మ్, ఇది బి టర్మ్ వస్తుంది, సి టర్మ్ లో x-2 హోల్ స్క్వేర్ వస్తుంది. ఇది క్లియర్. ఇప్పుడు మనకి నెక్స్ట్ కావాల్సింది ఏమంటే ఇంకా క్వశ్చన్ లో ఫర్ ఎగ్జాంపుల్ 1/x² - 1 ఇచ్చాడు అనుకోండి, x² - 1 ఇస్తే కనుక ఇక్కడ చూడండి ఇది a² - b² లాగా ఉంది, కాబట్టి మనం దీని ఏం రాసుకోవచ్చు, 1/a - b ఇంటూ a+b రాసుకొని సో దీన్ని నార్మల్ గా అంటే ఫస్ట్ మెథడ్ ఎట్లయితే చేసినామో అదే మోడల్లో ఈ ప్రాబ్లం చేయొచ్చు. ఎప్పుడు x² మైనస్ ఉంటే క్వశ్చన్ జాగ్రత్త వినండి, మైనస్ ఉంటే ఇక్కడ 1 ఉన్నా వేరేది ఉన్నా ప్రాబ్లం లేదు, కానీ x² మైనస్ లో ఉండాలి. అలా కాకోకుండా క్వశ్చన్ ప్లస్ లో ఉందనుకోండి, దీన్ని ఈ విధంగా మార్చలేము కదా మనము. సో a² - b² లాగా రాయలేము, ఎందుకంటే ప్లస్ అనే ఫంక్షన్ ఉంది కాబట్టి దీన్ని మనం ఏం చేయాల్సి వస్తుంది, ఇక్కడ కొంచెం మనం ఈ ప్రాసెస్ అంతా మార్చాల్సి వస్తుంది. ఇవి అడ్డం వస్తానే పని చేద్దాం, వీటిని తీసేద్దాం రండి, మరి కావాలంటే మనం సెట్ చేసుకుందాం ఇక్కడ, అంటే ఇవి ప్రాక్టీస్ చేద్దాం తర్వాత. ఓకే, ఈ క్వశ్చన్ చూద్దాం. ఈ క్వశ్చన్ ఎలా చేస్తామంటే 1/x² + 1 ఉంది. సో దీన్ని మనం ఏం రాసుకోవాలా, ఇక్కడ 2 ఫంక్షన్స్ ఉన్నట్టు కాబట్టి మనం దీన్ని ax + b/x² + 1 అని రాసుకోవాలా. అర్థమైందా రాసుకునే ప్రొసీజర్? సో ఈ విధంగా రాసుకుంటాం మనం, x² + 1 ఒక ఫంక్షన్ మాత్రం వీళ్ళండి, పక్కన ఏదో ఒకటి ఉంటుంది. ఎగ్జాంపుల్కి x-2 ఉందనుకోండి, సో x-2 ఇక్కడ కూడా x-2 2 ఫంక్షన్స్ ఉన్నాయి. సో దీన్ని మనం ఏం రాసుకుంటాము, ఒక్క నిమిషం అంటే ప్లస్ b/x-2. ఇంకా రిమైనింగ్ అంతా సేమ్ ప్రాబ్లం, రిమైనింగ్ అంతా సేమ్ అంటే x² + 1 ఇంటూ x-2 వస్తుంది. తర్వాత క్రాస్ మల్టిప్లై చేస్తాము, ax + b ఇంటూ x-2 ప్లస్ b ఇంటూ x² + 1. తర్వాత డినామినేటర్ సేమ్ ఉంటాయి. తర్వాత న్యూమరేటర్ని ఈక్వల్ అని రాసుకుంటాము. రాసుకున్న తర్వాత x-2 అనేది ఫ్యాక్టర్, దెన్ x ఈజ్ ఈక్వల్ టు 2 అయిపోతుంది. x² ఈజ్ ఈక్వల్ టు -1, దెన్ x ఈజ్ ఈక్వల్ టు +or-1. సో సబ్స్టిట్యూట్ చేస్తాము. సో ఎక్స్ వాల్యూని సబ్స్టిట్యూట్ చేసి మనం ఈక్వేషన్ ని కనుక్కుంటాం అంతే. ఇక బి రాసినామా మనం, ఇక్కడ ax + b ఇక్కడ c వస్తుంది, బి టర్మ్ అయిపోయింది కాబట్టి సి టర్మ్ తీసుకుంటాం. అర్థమైందా? సో ఇవి కొంచెం మనం ఫాస్ట్ మూవ్ అవుతున్నాం, ఎందుకంటే ఆల్రెడీ ఇవన్నీ అయిపోయినాయి కాబట్టి, మనం ప్రీవియస్ గా డిస్కస్ చేసినాం కాబట్టి. సో ఇది కొంచెం ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాము. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే మన లెంత్ వీడియోస్ ఉన్నాయి, ఫుల్ లెంత్ వీడియోస్. ఇవి కాకుండా అంటే పార్షియల్ ఫ్రాక్షన్స్ సంబంధించి నంబర్ ఆఫ్ వీడియోస్ ఉన్నాయి కాబట్టి అక్కడ చూడండి. ఏమైనా డౌట్స్ వస్తే కనుక మనం కావాలంటే తర్వాత డిస్కస్ చేద్దాం. ఓకేనా? సో ఇది పార్షియల్ ఫ్రాక్షన్ సంబంధించి మనకు వచ్చే షార్ట్ ఆన్సర్ క్వశ్చనే కాబట్టి మనకి ఎక్కువ టైం స్పెండ్ చేయాల్సిన పని లేదు ఇక్కడ. అర్థమైంది కదా? సో క్వశ్చన్ ఏ విధంగా ఉండొచ్చు అంటే ఒకసారి షార్ట్ చూడండి. క్వశ్చన్ న్యూమరేటర్ లో 1 ఉన్నా ఏదన్నా మనకు ప్రాబ్లం డిఫరెన్స్ అనిపించదు. ఒకటి x² + 3x - 5 ఈ ఫార్మాట్ లో ఉండొచ్చు, లేదనుకోండి 1 దీన్నే ఫ్యాక్టర్స్ ఫామ్ లో ఇచ్చి ఎగ్జాంపుల్ కి x - 3 ఈ ఫార్మాట్ లో ఉండొచ్చు. క్వశ్చన్ ఇట్లా ఇచ్చినా మనం ఇలా మార్చుకుని రెగ్యులర్ ప్రాబ్లం చేస్తాము. లేదు దీనిపైన మనకు స్క్వేర్ ఇస్తే ఇవి 2 టర్మ్స్ కింద రాసుకొని, అంటే a/x-2 ప్లస్ b/x-2 హోల్ స్క్వేర్ ప్లస్ c/x-3 ఈ విధంగా రాసుకుంటాం. ఓకేనా? తర్వాత థర్డ్ కేసు ఏమంటే 1/x² లోపల ఉంటుంది, మైనస్ ఫంక్షన్ ఉందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉందనుకోండి క్వశ్చన్. సో మనం దీన్ని ఏం రాసుకోవచ్చు అంటే ఇంకా 1/a² - b² రాసుకోవచ్చా, కానీ b² లేదు కదా, అంటే మనమే స్క్వేర్ వేసి ఎగ్జాంపుల్కి
మనమే స్క్వేర్ వేసి మనమే రూట్ రాసుకుంటే వస్తుంది కదా అప్పుడు, అర్థమైందా? సో ఈ ఫార్మాట్లో తీసుకొని పోవచ్చు ప్రాబ్లమ్ని. లేదు ప్లస్ ఉందనుకోండి, అంటే 1/x² + 3 ఉందనుకోండి, సో దీన్ని మనం ఏం రాసుకుంటామంటే ax + b/x² + 3 అని రాసుకొని ప్రాబ్లం చేయాల్సి వస్తుంది. అంటే ఒకటే ఫంక్షన్ ఉంటుందంటే ఒకటే ఉండదు, రెండు ఉంటాయి ఫంక్షన్స్. క్లియర్గా అర్థమైనాయి కదా? ఇది మనకు ఉండే క్వశ్చన్స్. సరే, ప్రీవియస్ కొన్ని మోడల్స్ ఇచ్చినట్టు అవి కొన్ని చూద్దాం, అంటే ఇవి కాకుండా రీసెంట్వి. సో ఇఫ్ 2x - 5/x - 3² = a/x - 3 + b/x - 3². ఇప్పుడు మనకు అడిగిన క్వశ్చన్ ఏమంటే దెన్ ఫైండ్ a + b వాల్యూ. ఏ వాల్యూని బి వాల్యూని మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాలంటే ఇది మనం డైరెక్ట్ షార్ట్ కట్లో కనుక్కోలేము, కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు, కాబట్టి ప్రొసీజర్ చూద్దాం. ప్రొసీజర్ ఏ విధంగా చేద్దామంటే, సో 2x - 5/x - 3² డినామినేటర్లో, సో క్రాస్ మల్టిప్లై చేస్తే a × x - 3 వస్తుందా పైన? ఎందుకంటే ఇవి రెండింటికి ఎల్సిఎం ఏది? x - 3². సో మనకు వచ్చిన ఎల్సిఎంని దీన్ని మల్టిప్లై చేసుకున్నప్పుడు అంటే న్యూమరేటర్ ఏముంటుంది? a × x - 3² x - 3. సో ఈ స్క్వేర్ ఇది క్యాన్సిల్ అయిపోయింది, కాబట్టి మనకు ఒకటి మిగిలింది. తర్వాత ప్లస్ b / x - 3². సో ఇవి క్యాన్సిల్ అయిపోతాయి. ఇంకేం మిగిలింది మనకు? 2x - 5 = a × x - 3 + b మిగిలింది. అంతేనా? ఓకేనా? సరే, ఇప్పుడు మనం దీన్ని ప్రూవ్ చేసుకుని రాసుకోవచ్చు. అంటే ఏ విధంగా రాసుకోవచ్చు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ సింప్లిఫై చేద్దాం. 2x - 5 = a × x ax - 3a + b. కావాలంటే ఇలా రాసుకోవచ్చు, లేదంటే ఈ స్టెప్ అవసరం లేదండి, డైరెక్ట్ ప్రాబ్లం చేద్దాం. సో డైరెక్ట్ ఏ విధంగా చేయొచ్చు అంటే, ఇక్కడ చూడండి, మనకి కాన్స్టాంట్ వాల్యూ 5కి ఈక్వల్, ఈ టర్మ్ ఎక్స్ టర్మ్స్కి ఈక్వల్స్. ఓకే, దీన్ని సింప్లిఫై చేద్దాం. సో మనకి క్లారిటీ వస్తుంది. ఈజ్ ఈక్వల్ టు a × x ax - 3a + b. ఈ విధంగా రాసుకోవచ్చా? రాసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, ఎక్స్ ఫంక్షన్ ఉంది కాబట్టి ax, దీనిలోంచి ఏం ప్లస్ కామన్ తీసి ఎగ్జాంపుల్కి b - 3a రాసుకున్నాం. ఇక్కడ మనకి 2x - 5 ఉంది. అబ్జర్వ్ చేయండి ఒకసారి, ఏఎక్స్ ప్లేస్లో 2x ఉంది, కాన్స్టాంట్ ప్లేస్లో -5 ఉంది. అర్థమైందా ఇప్పుడు? సో ఏ వాల్యూ ఎంత? అప్పుడు ఏ వాల్యూ 2, ఇది క్లియర్. నెక్స్ట్ b - 3a ప్లేస్లో -5 ఉంది. సో b - 3 × 2 = -5. దెన్ b - 6 = -5. దెన్ b = -5 + 6. సో b వాల్యూ ఎంత అవుతుంది? 1 అయింది. క్లియర్ కదా ప్రాబ్లం? సో ఈ విధంగా మనం దీన్ని సింప్లిఫై చేసుకుని ఆన్సర్ని క్లోజ్ చేయొచ్చు. అర్థమైందా? సో ఈ ప్రాబ్లమ్స్లో మనకి టూ ఫ్యాక్టర్స్ లేవు కాబట్టి మనం లెఫ్ట్ హ్యాండ్ సైడ్ని ఈక్వల్ అని చూపించుకుంటే, సో ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్ వాల్యూస్ని మనం కంపేర్ చేసుకుని, అంటే దీని కోషెంట్స్ అంటాము, ఎక్స్ కోషెంట్స్, కాన్స్టాంట్ కోషెంట్స్, ఒకవేళ x² ఉంటే x² కోషెంట్స్, ఈ విధంగా కంపేర్ చేసుకుని ఏ వాల్యూని బి వాల్యూని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే, ఈ టూ మోడల్స్ కూడా మనం కంప్లీట్ చేద్దాము. నెక్స్ట్ క్వశ్చన్, 15x + 18/2 + x × 1 - x -4/2 + x + a/1 - x. దెన్ ద వాల్యూ ఆఫ్ ఏ ఇస్. ఏని కనుక్కోమన్నాడు. అంటే యాక్చువల్గా ఇక్కడ మనకి బి ప్లేస్లో ఏ ఉంది, సో బి ప్లేస్లో ఉన్న వాల్యూని కనుక్కోమన్నాడు. బి ప్లేస్లో ఉన్న వాల్యూ కనుక్కోవాలంటే సెకండ్ ఫ్యాక్టర్ తీసుకోవాలి, అంతే కదా? సో సెకండ్ ఫ్యాక్టర్ ఏముంది మనకి? ఒకవేళ షార్ట్ కట్లో కనుక్కోవాలంటే, లేదు ప్రొసీజర్ అంటే మనకు తెలుసు కదా. సో బోత్ సైడ్ రాసుకుంటాం, క్రాస్ మల్టిప్లై చేస్తాము. అర్థమైందా లేదా? 15x + 18/2 + x × 1 - x = సో దీన్ని మనం క్రాస్ మల్టిప్లై చేసుకుంటే డినామినేటర్ ఏమొస్తుంది? 2 + x × 1 - x. సో -4 × 1 - x + a × 2 + x. డినామినేటర్ రెండు సేమ్ ఉన్నాయి, రెండు క్యాన్సిల్ అయిపోతాయి. ఒక ఈక్వేషన్ లాగా రాసుకొని ఎక్స్ ప్లేసెస్లో ఫ్యాక్టర్ సబ్స్టిట్యూట్ చేస్తాం. ఏం సబ్స్టిట్యూట్ చేస్తాం ఫ్యాక్టర్స్ అంటే, ఇక్కడ చూడండి, 2 + x = 0, దెన్ x = -2. అదేవిధంగా 1 - x = 0, దెన్ -x = -1, దెన్ x = 1. సో ఈ ఈక్వేషన్లో -2 ఒకసారి, ఈ ఈక్వేషన్లో 1 ఒకసారి సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఆన్సర్లు వస్తాయి. ఓకేనా? సో మనం ప్రాబ్లం అంతా చేస్తే మనకు వచ్చే ఆన్సర్ ఏది అంటే కనుక మనకి సెకండ్ టర్మ్ కావాలి. సెకండ్ టర్మ్ అంటే ఫ్యాక్టర్ ఎంత? 1. సో దీన్ని క్లోజ్ చేసి మనం ఎక్స్ ప్లేసెస్లో 1ని సబ్స్టిట్యూట్ చేద్దాం. 1 సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది? 15 × 1 + 18/2 + 1. సో 15 + 18 ఎంత? 33. 33/3. 3 1 = 3 11. సో ఏ ఆన్సర్ ఎంత వస్తుంది మీకు అంటే, ఏ వాల్యూ 11 వస్తుంది. మీరు కావాలంటే చెక్ చేయండి. క్లియర్? సరే, నెక్స్ట్ ఇక్కడ చూడండి, క్వశ్చన్ ఇచ్చినాడు మనకు ఫస్ట్ ఫ్యాక్టర్, అంటే ఫస్ట్ ప్లేస్లో ఉన్న ఏ వాల్యూని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. అంటే ఏ ప్లేస్లో ఉండే వాల్యూ ఇక్కడ కే ఉంది. సో ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి దీన్ని ఫ్యాక్టర్స్ ఇవే కదా, ఆల్రెడీ ఇచ్చినాడు మనకు. సో 2x + 7/x - 2 × x - 1. మనం ఏం కనుక్కోవాలా? ఫస్ట్ ప్లేస్లోనే వాల్యూ కనుక్కోవాలా. సో ఇది తీసుకోవాలా ఫ్యాక్టర్. x - 2 = 0, దెన్ x = షార్ట్ కట్లో చేస్తాను, మీకు తెలుసు కాబట్టి ప్రాబ్లం అంతా. ఓకే, ఎక్స్ ప్లేస్లో 2 సబ్స్టిట్యూట్ చేద్దాం. సో 2 3 = 6 + 7/2 - 1. సో 13/1. సో ఆన్సర్ ఏమవుతుంది? 13. క్లియర్?
మీరు కావాలంటే ఈ ప్రాబ్లం అంతా రెగ్యులర్ ప్రాబ్లం చేయండి, మీకు ఆన్సర్ సేమ్ ఆన్సరే వస్తుంది. కే వాల్యూ మనకు 30 వస్తుంది. మీరు కావాలంటే చెక్ చేసుకోండి. క్లియర్, అర్థమైందా? సరే, ఇక్కడికి మనం ఇది ఆపేద్దాము. మనం ఇంతకుముందు చెప్పుకున్నట్లు మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా, ఏమైనా క్వశ్చన్స్ అనిపిస్తే సో మీరు కామెంట్లో మెసేజ్ చేయొచ్చు, లేదా ఇన్స్టిట్యూట్ నెంబర్కి మెసేజ్ పెట్టినా కూడా మీకు ఉన్న డౌట్స్ ఉన్న ప్రాబ్లమ్స్ లేదా మీతో ఉన్న ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ ఏమైనా మీరు షేర్ చేసినా కూడా దానికి సంబంధించి అంటే ఆ ఏరియాల నుంచి వచ్చిన పార్షియల్ ఫ్రాక్షన్స్లో మనం చెప్పుకుని ఏదైనా మోడల్స్ ఉన్నా కూడా మనం డిస్కస్ చేద్దాం ఫర్దర్ క్లాసెస్లో. ఓకే.